మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సరిగ్గా ఎప్పుడు తినాలి, సరిగ్గా ఎప్పుడు నిద్రపోవాలి, ముఖ్యంగా రాత్రిపూట. అలాగే మనం తినేటువంటి తిండికి ఇంకా ఈ నిద్రకి సంబంధం ఏమిటి, ఇది తెలుసుకుందాం. మనిషి జీవితంలో ఆరోగ్యం, నిద్ర ఈ రెండింటికి విడదీరాని సంబంధం ఉంది. పొట్ట నిండిన తర్వాత కమ్మటి నిద్రలోకి జారుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే పగలల్లా శ్రమిస్తారు, మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త కునుకు తీయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇది సహజం. ఈ కోరిక వెనకున్న మన శారీరక ధర్మాలు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే మన శరీరం చేసేటువంటి అద్భుతమైన మార్పులు, అలాగే దీనికి సంబంధించి అల్లుకున్న కొన్ని అపోహలు, నిజాలు, వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి. ఆకలి తీరినటువంటి తృప్తితోటి కళ్ళు మూతలు పట్టడం వెనక దాగున్నటువంటి సైన్స్ రహస్యాలు తెలుసుకుంటే మన రోజువారీ అలవాట్లను మనం మరింత మెరుగ్గా మార్చుకోగలుగుతాం. చూడండి, పగటిపూట నిద్ర మంచిదా కాదా, రాత్రి భోజనానికి నిద్రకి సంబంధం ఏమిటి, ఈ విషయాలు చాలామందికి ఒక అనుమానాలాగా పట్టి పీడిస్తూ ఉంటాయి. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫుడ్ తిన్న తర్వాత వెంటనే మత్తు అనేది వస్తుంది కదా, దీనికి కారణాలు ఏమిటనేది తెలుసుకోవాలి. సుమారుగా 100 మందిలో 99% మందికి పొట్ట నిండగానే నిద్ర వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మధ్యాహ్నం పూట ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి కొన్ని కీలకమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మనం ఆహారం తీసుకోక ముందు జీర్ణకోశానికి రక్త సరఫరా 10 నుంచి 12% ఉంటుంది. అయితే పొట్ట నిండా ఫుడ్ తినేటప్పటికి జీర్ణక్రియని స్టార్ట్ చేయాలి కదా, అందుకని ఈ జీర్ణక్రియని ప్రారంభించడానికి పొట్ట భాగం పేగులకి రక్త సరఫరా 40% వరకు కూడా వెళ్తుంది. ఇలాగా రక్తం ఎక్కువగా జీర్ణకోశం వైపు మళ్ళటం వలన ఈ కండరాలకి, మెదడుకి, అలాగే ఇతర ముఖ్యమైన అవయవాలకి వెళ్ళే రక్తం తగ్గుతుంది. మెదడుకి సరిపడినంత ఈ రక్తం అంటే ప్రాణవాయువు అనేది అందదు కాబట్టి మనకు డల్గా అనిపిస్తుంది. అలాగే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు జీర్ణకోశానికి ఎక్కువ ప్రాణవాయువు అవసరం ఉండదు. కానీ పొట్ట నిండా భోజనం చేసినప్పుడు ఏం జరుగుతుంది, జీర్ణక్రియకి అదనంగా 25 లేకపోతే 30% ప్రాణవాయువు కావాలి. దీంతో పొట్ట, ఊపిరితిత్తుల పైన ఒత్తిడి పడుతుంది, ఒత్తిడి పెంచుతుంది. నిజానికి శ్వాస ఎక్కువగా తీసుకుంటాం. ఈ కారణాల వల్ల కూడా ఈ శరీరం మందగిస్తుంది, ఏ పని చురుగ్గా చేయలేం, ఆలోచన శక్తి కూడా తగ్గుతుంది. రక్తం, ప్రాణవాయువు అన్నీ కూడా పొట్టపైన కేంద్రీకరించబడటం వల్ల మిగిలిన శారీరక భాగాలకి అందదు కాబట్టి రక్తం మత్తుగా అనిపిస్తుంది. ఇక్కడ అతి ముఖ్యమైన మరొక విషయం, ఈ ఒరాక్సిన్ హార్మోన్ మత్తుని ఎలా పెంచుతుంది అనేది తెలుసుకోవాలి. మత్తుకి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక ముఖ్యమైన కారణం ఈ ఒరాక్సిన్ అనేటువంటి హార్మోన్, OREXIN. ఈ హార్మోను మన జీవ గడియారం అంటే బయలాజికల్ క్లాక్ ఆధారంగా విడుదలవుతూ ఉంటుంది. చూడండి, పగటిపూట జరిగేటటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఒరాక్సిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మనం చురుగ్గా ఉంటాం. పగలు మనం పనులు చేసుకోవాలి కాబట్టి కంటిపైన ఈ సూర్యరశ్మి పడినప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు ఈ ఒరాక్సిన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది. అంటే ఒరాక్సిన్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం చురుగ్గా పనిచేస్తుంది. ఆహారం కడుపులో పడినప్పుడు ఈ ఒరాక్సిన్ స్థాయి తగ్గుతుంది. దీంతో మత్తు మొదలవుతుంది. ఇక్కడే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. కొన్ని ఆహారాలు మత్తుని మరింత పెంచుతాయి. ఏవిటివి అనేది తెలుసుకోవాలి. అంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంటుంది, ట్రిప్టోఫాన్. ఈ ట్రిప్టోఫాన్ అనేటువంటి రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ పదార్థాలు, పుల్లటి పెరుగు దీనికి మంచి ఉదాహరణలు. ఇలాంటివి తిన్న తర్వాత మత్తు అనేది మరింత పెరుగుతుంది. అందుకే మాంసాహారం తిన్న తర్వాత విపరీతమైన మత్తు కొంతమంది కలుగుతూ ఉంటుంది. ఇక ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండటానికి ట్రై చేసేవాళ్ళు, గురువులు, ధ్యానం చేసేవాళ్ళు, వీళ్ళు అందుకనే మాంసాహారం మానేమని చెప్పడం వెనక కారణం ఏమిటంటే ఇలాగా ఆవహిస్తుందని. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. పగటిపూట నిద్ర మంచిదా, రాత్రిపూట నిద్ర నష్టమా అనే దాని గురించి తెలుసుకోవాలి. మన పెద్దలు పొట్ట నిండా తిన్న వెంటనే పడుకుంటే దరిద్రం, శని పడుతుంది అని చెబుతూ ఉంటారు. అంటే పగటి నిద్ర పైకి చేయటం ఉంటారు చూసారా. పూర్వ రోజుల్లో ఏం జరిగేదంటే సూర్యాస్తమయం తర్వాత వెలుతురు అంతగా ఉండకపోయేది. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ప్రకారంగా పగటిపూట పడుకుంటే పనంతా ఆగిపోతుంది. అందుకే అలా చెప్పేవాళ్ళు. కానీ మోడర్న్ లైఫ్ స్టైల్లో, ఆధునిక జీవనశైలిలో పగటిపూట భోజనం తర్వాత కొంచెంసేపు కునుకు తీయటం బెస్ట్ ఆరోగ్యరీత్యా. అంటే పావుగంట నుంచి అరగంట సేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల లాభం ఉంటుంది. ఉదయం నుంచి చేసినటువంటి శ్రమ తగ్గుతుంది, మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
అంటే బ్యాటరీ రీఛార్జ్ అయినట్టుగా ఫ్రెష్గా యాక్టివ్గా మళ్ళీ పని చేసుకోవచ్చు. అందుకే కొన్ని కంపెనీలలో ఇలాంటి మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకోవడానికి అనువుగా కొన్ని స్లీపింగ్ రూమ్స్ ఇలాంటివి కూడా క్రియేట్ చేశారు ఆ మధ్య. ఏదేమైనా మనం రాత్రి 10 గంటల వరకు మేల్కొని ఉంటూ ఉదయం 6 గంటలకే లేస్తున్నాం. అంటే పూర్వీకుల కంటే ఎక్కువ గంటలు మనం మేల్కొంటున్నాం. అందువల్ల ఈ బ్యాటరీ రీఛార్జింగ్ తగ్గిపోయి సాయంకాలం నుంచి కూడా డల్గా అయిపోతున్నాం. అంటే రాత్రి వరకు చురుగ్గా ఉండాలంటే మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు కునుకు తీయటం అనేది ఆరోగ్యరీత్యా మంచిది. దీనివల్ల నీరసం, నొప్పులు తగ్గుతాయి, మనసు రిఫ్రెష్ అవుతుంది, అరుగుదల కాస్త మందగించినా ఈ విశ్రాంతి వల్ల కలిగేటువంటి లాభాలు నిజానికి ఎక్కువ. ఇదే సందర్భంగా అసలు రాత్రిపూట భోజనం, నిద్ర ఈ గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తున్న విషయం మీరు తెలుసుకోవాలి. పగటిపూట భోజనం తర్వాత కొంత టైం నిద్రపోవడం మంచిది అనుకున్నాం, కానీ రాత్రిపూట ఫుడ్ తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల నష్టం జరుగుతుంది. మనం గాఢ నిద్ర అంటే డీప్ స్లీప్ పట్టాలని ప్రతి వాళ్ళం కోరుకుంటాం. రాత్రి 10 గంటలకు మీరు పొట్ట నిండా తిని అనుకుంటే తెల్లవారుజామున 4 లేదా 5 గంటల వరకు కూడా మీకు గాఢ నిద్ర పట్టదు. అందుకే మీరు గమనించారో లేదో, పగలు లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది చాలామందికి. ఎందుకంటే ఆ టైంకి డీప్ స్లీప్ పడుతూ ఉంటుంది. ఇంకొక విషయం మీరు గమనించే ఉంటారు, అందుకే తెల్లారుజామున 4, 3 ఆ మధ్యలో ఎక్కువగా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం డీప్ స్లీప్లో ఉంటాం కాబట్టి. పొట్టలో ఆహారం అరిగేంత వరకు మత్తుగానే ఉంటుంది తప్ప నిజానికి అవయవాలు అనేవి గాఢ నిద్రలోకి వెళ్ళలేవు అరిగే వరకు కూడా. మనం పడుకున్నా కూడా ఆ పొట్ట, పేగులు, ప్యాంక్రియాసు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు ఇలాంటివి ఆ రక్త ప్రెషర్ని పెంచుతూ అదనపు ప్రాణవాయువుని అందిస్తూ ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఇవి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టినప్పుడే అప్పుడు గాఢ నిద్ర అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు, అంటే మీరు తిన్న ఆహారం అరిగిన తర్వాతే గాఢ నిద్ర మొదలవుతుంది. నిజానికి ఈ గాఢ నిద్ర 1 గంట 2 గంటలు మాత్రమే ఉంటుంది. 10 గంటల నుంచి ఉదయం మీరు దాదాపుగా 7 గంటల వరకు మీకు ఆ గాఢ నిద్ర పట్టాలి అంటే రాత్రి భోజనాన్ని మీరు 6 గంటలకే తినాలి. అలా చేస్తే అప్పుడు 9 గంటలకల్లా అది అరిగిపోయి 10 గంటల నుంచి ఉదయం వరకు కూడా శరీరంలోని అన్ని అవయవాలు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. అప్పుడు మరుసటి రోజు ఉదయం మనం ఫ్రెష్గా చురుగ్గా పనిచేయగలుగుతాం. రాత్రిపూట తిని పడుకుంటే అసలైన మంచి నిద్రని మామూలుగా అనుభవించలేరు. అంటే ఏ 9కో ఏ 10కో తిని పడుకుంటే మీకు ఒరిజినల్ స్లీప్ ఉండదు. అందుకే ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. భోజనం తర్వాత కలిగేటువంటి నిద్ర మొత్తు సహజమైంది. ఇది శరీర ధర్మానికి సంబంధించింది. పగటిపూట కొద్దిపాటి నిద్ర మనకు శక్తినిస్తుంది, పనితీరుని పెంచుతుంది. అయితే రాత్రిపూట భోజనాన్ని సకాలంలో తీసుకొని తగినంత విరామం ఇచ్చి అప్పుడు నిద్రపోవటం వల్ల గాఢ నిద్రని మీరు పొందొచ్చు. మన పూర్వీకుల ఆయుర్వేద జ్ఞానం, అలాగే ఈ మధ్య రీసెంట్ స్టడీసు, ఈ ఆయుర్వేద ఆధునిక శాస్త్రం రెండు కూడా ఆరోగ్యం జీవనశైలితో ముడిపడి ఉంది అని స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.